వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నావే. పద వెళ్ళి భోంచేద్దాం రా. ఇప్పటికే ఆలస్యమైంది, పద తిందాం. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు వెళ్ళి తినండి. నేను నమ్మనే, రా తిందాం. చెప్తే వినమ్మా, మీరు వెళ్ళి తినండి. ముందసలు నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావో అది చెప్పు. అది 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 ఏంటమ్మా, గుర్తుకు రావడం లేదా లేక మర్చిపోయావా? నువ్వు ఉండయ్యా, తిక్కగా అడుగుతావేంటి? నువ్వు చెప్పు ఆనంది, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది అమ్మా, నేను గుడికెళ్ళొచ్చింది. అవునా, గుడికి వెళ్ళొస్తున్నావా? అవునమ్మా, గుడికి వెళ్ళొస్తున్నాను. ఆనంది గుడికి వెళ్ళొస్తుందని నీకెలా తెలుసయ్యా? ఓసి పిచ్చి మొద్దు, ఆ బొట్టు చూస్తే నీకు అర్థం కావట్లేదా గుడికెళ్ళొచ్చిందని? నువ్వు సామాన్యుడు కాదయ్యో, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. కానీ అది అబద్ధం. మన ఆనంద్ గుడికెళ్ళి రాలేదు. మళ్ళీ ఇదేంటయ్యా? నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. కాదు, అర్థం కాదు. ఎందుకో తెలుసా, మన కూతురు మనతో అబద్ధం చెప్పదన్న గుడ్డి నమ్మకం. ఆపోయ్యా నువ్వు నీ మాటలు. అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం దానికేంటి? ప్రేమ. ప్రేమ? ఈ హైదరాబాద్కు వచ్చాక కొత్త కొత్త ప్రేమలు పుట్టుకొచ్చాయి. ఇదేంటి, నాన్న ఇలా మాట్లాడుతున్నాడు? ఒకవేళ మిత్ర నేను అశ్విని ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పేసిందా? చెప్పే ఉంటుంది. లేకపోతే నాన్న నోట్లో నుంచి ప్రేమ అనే మాట ఎందుకు వస్తుంది? ఆనంది, మీ నాన్నకేదో అయ్యింది. ఈ ఊరికి వచ్చిన తర్వాత ఏదో గాలి సోకినట్టుంది. పిచ్చిదన్న, గాలి నాకు సోకడం కాదే, నీ కూతురు గాలి అటువైపుకు మళ్ళింది. ఇదిగో, చెప్పదలుచుకుందేదన్నా ఉంటే సూటిగా చెప్పవయ్యా, ఇలా నా బుర్ర తెనుకో. ఏమ్మా ఆనంది, నువ్వెక్కడికి వెళ్ళావో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎందుకంటే నాకు తెలుసమ్మా, మీ అమ్మకే తెలియదు కదా, అందుకే పాపం అడుగుతోంది. చెప్పమ్మా, లేదంటే నన్ను చెప్పమంటే నేను చెప్తాను. ఏదో చెప్పొచ్చు కదా అంటున్నారు. నాన్నకేం తెలుసు?